తీర్థయాత్రలకు పోయినట్టుగా పొలిటికల్ టూరిస్టులుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముఖ్యంగా మంత్రులు నాయన్ నరసింహారెడ్డి గారు, తర్వాత కల్వకుంట్ల తారక రామారావు గారు, తర్వాత కల్వకుంట్ల కవిత గారు పొలోమని చెప్పి ఒక రాజకీయ టూరిస్టులుగా గల్ఫ్ దేశాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ విందులు వినోదాల కోసం పోతా ఉన్నారు తప్ప, పండుగలు పబ్బాల కోసం పోతా ఉన్నారు తప్ప, అక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళను మాత్రం ఆదుకున్నటువంటి ఒక పాపాన పోలేదు. ఇవాళ గత 3.5 సంవత్సరాలుగా మీరు గుడ్డి గుర్రం పళ్ళు తవ్వుతా ఉన్నారా? ఎందుకు మీరు ఎన్ఆర్ఐ పాలసీని ప్రకటించలేకపోతా ఉన్నారు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ మేనిఫెస్టోలో పొందుపరుచుకున్న అంశాన్ని కూడా మేము అమలుపరచకపోయినట్టయితే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని మేము చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీకు ఒక విధి ఉండదు, విధానం ఉండదు, ఒక పాలసీ ఉండదు. ప్రకటించిన పాలసీని కూడా అమలు చేయకుండా ఈరోజు మోసపూరితంగా గల్ఫ్ కార్మికులను ఇబ్బందికి గురి చేసేట ఒక పరిస్థితి ఏర్పడితే ఎంతవరకు న్యాయం అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.